గణేశుడు పరశురాముడి మధ్య యుద్ధం జరిగిందన్న విషయం మీకు తెలుసా? భారతదేశపు పురాణాల్లో పరశురాముడు ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన అవతారం. ఆయన విష్ణుమూర్తి అవతారాలలో ఒకడు. జన్మించినప్పటి నుండే కోపిష్టి దర్పాన్ని నాశనం చేయడానికే పుట్టినవాడు. రేణుకాదేవి జమదగ్ని మహర్షుల పుత్రుడు ఈ పరశురాముడు. అలాగే పరశురాముడు భగవంతుడైన శివునికి ప్రియ శిష్యుడు. తన యవ్వనంలోనే శివుని అనుగ్రహం పొందడానికి ఘోరమైన తపస్సును చేశాడు. ఆ తపస్సుకు సంతృప్తుడైన శివుడు ఆయన్ని తన అమూల్యమైన ఆయుధమును ప్రసాదించాడు. ఆ పరశువుకి అపారమైన శక్తి ఉంది. అది శివుడి ఆత్మశక్తిని సంతరిస్తుంది. కాబట్టి పరశురాముడు ఎల్లప్పుడూ శివభక్తుడిగా, తాను శివుని సేవకుడిగా భావించేవాడు. ఒకానొక సమయంలో పరశురాముడు శివపార్వతుల కైలాస పర్వతంపై గల నివాసాన్ని దర్శించుకోవాలనే సంకల్పం చేసుకున్నాడు. తనకు శివుని ప్రసాదించిన పరశువును మళ్లీ భక్తిగా నమస్కరించుకొని గురువుని కృతజ్ఞతలు తెలిపి ఆ పరశువుతో కైలాస యాత్రకు బయలుదేరాడు. పరశురాముని మనసులో ఒకే ఒక కోరిక ఉంది, శివపార్వతులను సాక్షాత్కరించి మళ్లీ వారి ఆశీర్వాదం పొందాలి అని. అంతలో కైలాసంలో శివపార్వతుల విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలోనే గణేశుడు ద్వారపాలకుడిగా కాపలా కాస్తున్నాడు. శివపార్వతులు విశ్రాంతి తీసుకుంటున్నందువల్ల ఎవరినీ కూడా లోపలికి అనుమతించవద్దు అని గణేశుడికి ఆజ్ఞాపించారు. గణేశుడు తల్లిదండ్రుల ఆజ్ఞను అత్యంత వినయ విధేయతలతో పాటించేవాడు. ఆజ్ఞలో భంగం తలపెట్టాడు. అప్పుడు పరశురాముడు కైలాస శిఖరాలను చేరుకొని ఆనందంగా ద్వారపాలకడలో నిల్చున్న గణేశుని దర్శించాడు. వినాయక, నేను పరశురాముణ్ణి, శివుని శిష్యుడిని. నా గురువుని దర్శించుకోవాలని వచ్చాను, లోపలికి అనుమతించు అని కోరుకున్నాడు. అప్పుడు గణేశుడు, ఓ మహావీర, నువ్వు శివుని శిష్యుడివి కాబట్టి నాకు గౌరవం ఉన్నది. కానీ నా తల్లిదండ్రులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు నన్ను ఎవ్వరినీ లోపలికి అనుమతించకూడదు అని ఆజ్ఞాపించారు. కాబట్టి నేను ఇప్పుడే లోపలికి ఎవరినీ పంపించలేను అని చెప్పాడు. మాటలతో పరశురాముని కోపం ఉప్పొంగిపోయింది. తనను కాపలా కాస్తున్న ఒక చిన్నవాడి మాట విని అవమానంగా భావించాడు. నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నావా? శివశక్తిని పొందిన నా పరశువు శత్రువులను నాశనం చేయగలదు. ఇప్పుడే నీ అహంకారాన్ని బోధిస్తాను అని ఉగ్రరూపం ధరించాడు. గణేశుడు మాత్రం స్థిరంగా నిలబడి, నా ధర్మం కాపాడటం, శివపార్వతులు విశ్రాంతిలో ఉన్నప్పుడు ఎవరినీ లోపలికి పంపను అని మరింత ధైర్యంగా చెప్పాడు. వాగ్వివాదం క్రమంగా ఘర్షణ యుద్ధంగా మారింది. పరశురాముడు తన పరశువును ఆకాశంలో ఎత్తి గణేశునిపై ప్రయోగించాడు. గణేశుడు తన మహాశక్తితో ఆ పరశువును తిరస్కరించి దూరంగా విసిరేశాడు. పరశురాముడు బాణాలను కూడా సంధించాడు. గణేశుడు తన దంతాలతోనే శరీర బలంతో వాటిని అడ్డుకున్నాడు. పరశురాముడు యుద్ధంలో మరింత ఉగ్రరూపం దాల్చి తన పరశువుని నేరుగా గణేశుని మీదికి విసిరాడు. ఆ పరశువు శివశక్తిని కలిగి ఉన్నది కాబట్టి గణేశుడు దానిని ఎదుర్కోలేక తన ఒక దంతాన్ని కోల్పోయాడు. ఆ యుద్ధ సంఘటనలో గణేశుడికి ఒక దంతం విరిగిపోయింది. ఆ విరిగిన దంతాన్ని గణేశుడు స్వయంగా ఆయుధంగా మార్చుకొని పరశురాముడిపై విసిరేశాడు. అది పరశురాముడి శరీరాన్ని తాకి అతడిని క్షణికం చేసి స్తంభించింది. అప్పటికి పరశురాముడికి తన తప్పు అర్థమైపోయింది. తన కోపం వలన శివుని కుమారుణ్ణి గాయపరిచాను అని పరశురాముడు విచారంతో తల వంచాడు. వెంటనే శివపార్వతులు బయలుదేరి వచ్చి యుద్ధాన్ని ఆపారు. శివుడు, ఓ పరశురామ, నీవు నా ప్రియ శిష్యుడివి, కానీ నా కుమారునిపై పరశువును ప్రయోగించడం అనుచితం. కోపమే మానవుణ్ణి నాశనం చేస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు పార్వతీదేవి, గణేశుడు తన ధర్మాన్ని పాటించాడు, ఆజ్ఞను కాపాడాడు, అతని త్యాగమే అతని మహత్తు అని చెప్పింది. అలాగే పరశురాముడు గణేశునికి క్షమాపణలు చెప్పి నమస్కరించాడు. గణేశుడు కూడా సౌమ్యంగా ఆయనను ఆలింగనం చేసుకున్నాడు. స్టోరీ కనుక మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్ చేసేయండి.